రైట్ మరొక అంశం చూస్తే ఇక భారత ఫ్యూచర్ సిటీ వేదిక రేపు ఎల్లుండి నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రులు బిజీగా ఉన్నారు. శాఖల వారీగా ప్రగతి పనులు ఏర్పాట్లపై తుమ్మల పొంగులెట్టి ఫోకస్ పెంచారు. మరికొన్ని ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. అతిథులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ సదస్సుకి 3,000 మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారు. వీఐపీల భద్రతకు మార్షల్స్, ట్రాఫిక్ నిర్వహణ కోసం 5,000 మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. భారత ఫ్యూచర్ సిటీ వేదికగా రేపు ఎల్లుండి నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మరి గ్లోబల్ సమ్మిట్ ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే సమయం ఆసన్నమైంది. ఏ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? రైట్ లక్ష్మీనా, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి కూడా ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసే విధంగా కూడా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తా ఉన్నారు. దావోస్ తర్వాత తెలంగాణ వైపు ప్రపంచమంతా చూసే విధంగా కూడా ఈ సమ్మిట్ ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇక 8, 9వ తేదీలకు సంబంధించి 2 రోజుల్లో ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీలకు సంబంధించి కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో కూడా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ఇక $3 ట్రిలియన్ సంబంధించి కూడా ఆర్థిక వ్యవస్థను సృష్టించేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సదస్సుకు సంబంధించి కూడా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్పేటలోని ఫ్యూచర్ సిటీలో, భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో 2 రోజుల పాటు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమ్మిట్ కి సంబంధించి కూడా దాదాపుగా 27 సెషన్లకు సంబంధించి కూడా ఖరారైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి 2047 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూడా ఈ సమ్మిట్ నిర్వహిస్తా ఉన్నారు. దీనికి ప్రధానంగా ఇప్పటికీ అన్ని ప్రపంచ దేశాలకు సంబంధించి, అన్ని ఖండాలకు సంబంధించిన ప్రతినిధులను అయితే వాళ్ళకు ఆహ్వానించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఒకవైపు తెలంగాణ రైజింగ్ పేరుతో కూడా ఈ సమ్మిట్ నిర్వహిస్తారు. గతంలో కూడా ఏప్రిల్లో ఈ రైజింగ్ పేరుతో సమ్మిట్ నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి, ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసే విధంగా కూడా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తాను. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీని, అలాగే రాష్ట్రపతిని, ఇతర కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా ఆహ్వానించారు. ఇక ఏదైతే సమ్మిట్ కి సంబంధించి కూడా సోనియా గాంధీ నిన్న ఒక లేఖను కూడా విడుదల చేయడం, ప్రధానంగా దాంట్లో తెలంగాణకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశాన్నంతా కూడా, ప్రపంచానంతా కూడా తెలంగాణ వైపు మళ్లించేలాగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల కూడా ఆమె అభినందనలు వ్యక్తం చేస్తూ కూడా ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక మొత్తంగా దీంట్లో అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, సినీ రంగము, అలాగే వ్యవసాయ రంగం కావచ్చు, అలాగే వ్యాపార రంగం కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలను, విదేశీ కంపెనీలను నెలకొల్పే విధంగా కూడా ఏదైతే ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి దీంట్లో ప్రధానంగా పలు కీలకమైన ఏదైతే ఆహ్వానిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దాంతో పాటుగా హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చే విధంగా కూడా సినీ రంగం పైన కూడా నిన్న చర్చ జరిగింది. ఇక
ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా ఆ దిగ్గజాలను ఆహ్వానిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో సినీ రంగం కావచ్చు, ఇతర వ్యాపార రంగం కావచ్చు, ఇక మిగతా సేవా రంగానికి సంబంధించిన ప్రముఖులు కావచ్చు. అయితే హరీష్, ఇక్కడ ఇవి 2 వేదికలు ఉన్నాయి అంటున్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ కి. ఏ ప్రాంతాల్లో కరెక్ట్ గా చెప్తారా, ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, అక్కడ ఎక్కడ జరుగుతుందో తెలవడానికి సమ్మిట్? రైట్. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే కందుకూరు శ్రీశైలంకి సంబంధించి కూడా హైవే పక్కన ఉన్న రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మీర్పేటలోనే కందుకూరి గ్రామంలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకే దగ్గర ఫ్యూచర్ సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, ఇతర సిటీలను నిర్మించే విధంగా కూడా ఈ భారత ఫ్యూచర్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి నెలకొల్పడం జరిగింది. అక్కడ 100 ఎకరాలకు సంబంధించి కూడా ఇప్పుడు భారత ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా భారీ ఎత్తున ఈ సమ్మిట్ ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కి శివారు మొదలు నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక అట్రాక్షన్ గా నిలిచే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగి ఎప్పటికప్పుడు మంత్రులు కావచ్చు, ఇతర నేతలంతా కూడా అక్కడ సందర్శిస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా దీనిపైన 3 రోజుల పాటు కూడా సమీక్షలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశీ ప్రతినిధులు దాదాపుగా 500 విదేశీ ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. వారితో పాటుగా ఇతర ప్రముఖులకు సంబంధించి కూడా ఆహ్వానించడం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతితో పాటుగా కేంద్ర మంత్రులను ఆహ్వానించడం జరిగింది. దాంతో పాటుగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సంబంధించి కూడా బ్రాండ్ అంబాసిడర్లు, ఇతర దేశాలకు సంబంధించి కూడా ప్రధానులను ఆహ్వానించడం జరిగింది. కాబట్టి పటిష్టాత్మకమైన భద్రతా నడుమ కూడా ఈ 2 రోజుల పాటు 8, 9వ తేదీకి సంబంధించి కూడా ఈ సమ్మిట్ ను నిర్వహించబోతున్నారు. దాంతో పాటుగా స్పెషల్ అట్రాక్షన్ గా చార్మినార్ నుంచి కాశీగూడ రైల్వే స్టేషన్ కి సంబంధించి కూడా ఒక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ట్యాంక్ బ్యాండ్ లో కూడా ఒక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 9వ తేదీకి సంబంధించి కూడా 2047 తెలంగాణ ఏదైతే రైజింగ్ పేరుతో ఒక డాక్యుమెంట్ ను రిలీజ్ చేయబోతా ఉన్నది. $3 ట్రిలియన్ సంబంధించి కూడా ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం అంతా నిలుస్తున్న వేదిక కూడా ఈ ఏదైతే ఇక్కడ ఉన్న వనరులు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఇక వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ కంపెనీ నెలకొల్పేందుకు ఇక్కడ ఉన్న అనువైన సంబంధించి కూడా ఏదైతే డాక్యుమెంటేషన్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ 2047 రైజింగ్ తెలంగాణకు సంబంధించి కూడా డాక్యుమెంట్ ను 9వ తేదీ రిలీజ్ చేయబోతా ఉన్నది. కాబట్టి ఇక ప్రపంచ చూపు అంతా కూడా తెలంగాణ ప్రాంతం వైపు ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రధాన కంపెనీలన్నీ కూడా విదేశీ కంపెనీలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ 2040 వరకు ఏం చేయగలుగుతాం, ఇక్కడ ఉన్న అనువైన ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, ఇక్కడ కంపెనీ నెలకొల్పితే ఎట్లాంటి సంబంధించి కూడా ఆర్థిక వ్యవస్థను విదేశాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ప్రాంతాన్ని బలోపేతం చేయొచ్చు అనే లక్ష్యంతో ఇప్పుడు ఈ కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంది. కాబట్టి పూర్తి స్థాయి 2 రోజుల పాటు కూడా ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూడనున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. ఇక్కడ రావటం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 8, 9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతా ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా జరిగేటువంటి సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ సంబరాలు మొదలైనాయి. ఈ సంబరాలకు సంబంధించి 1వ తారీఖు నుంచే ఇప్పటికే అనేక జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఆ జిల్లాల్లో పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నటువంటి విషయం కూడా తెలిసిందే. జిల్లాలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, దాంతో పాటు భవిష్యత్తులో నిర్మించేటువంటి అద్భుతమైనటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని 8, 9 తారీఖుల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి, అనేక ఖండాల నుంచి ఆయా వ్యవస్థలకి, సంస్థలకు సంబంధించిన దిగ్గజాలు వస్తా ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ తెలిసిందే, ఫుట్బాల్లో అద్భుతమైనటువంటి క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ. మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతా ఉంటుంది, ఫుట్బాల్ ప్లేయర్స్, లవర్స్. అట్లాగే తెలంగాణ